అదండి కృష్ణకున్న మనస్తత్వం. ములపూడి వెంకటరమణ గారి కథ అర్థం కాల, అయినా సరే చేసేస్తానని చెప్పి అన్నారు. తర్వాత బాలు వెళ్ళి ఆ కథ అంతా వివరించి అదే కెప్టెన్ కృష్ణ కింద ఆ సినిమా వచ్చిందనమాట. అంటే తను ఎంత ఎదిగినా కూడా, ఎంత మంచి ప్రవృత్తిలో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా, తనకి చేయూతనిచ్చి ఊతమిచ్చిన వాళ్ళని ఎక్కడో కూడా ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు చెప్పాను కదా జగ్గయ్య గారి విషయంలో కానీ, లేకపోతే మిగతా నటీనటుల విషయంలో కానీ, అలాగే ఈరోజు ములపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి కానీ ఆయన ఎవరిని కూడా బాధ పెట్టకుండా సునిశ్చితంగా ముందుకెళ్లారు. ఈ వ్యక్తిత్వాన్ని నేటి యువత అలవర్చుకోవాలి. మనకి ఎంతో మంది జీవితంలో పైకి రావడానికి మన ఒక్కలో మన కృషితో పైకి వచ్చాం. మనకి ఎంతో మంది అనేక రకాలుగా తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని, వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని పైకి వచ్చిన తర్వాత ఆదరాభిమానాలు ఇచ్చేటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా మనకి ఆదర్శప్రాయుడు. ఇది నేను అవునంటాను, మీరు కాదంటారా? అవునంటారా? అలాగే ఈ రెండు నా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, స్కిప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైనది, ఒక దీవెన లాంటిది. ఆ దీవెనలు మాకు నిరంతరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.